గోలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం గ్రామం నుండి లింక్ రోడ్లు కలుపుకొని పల్లపు నాగేంద్రపాలెం వరకు 4,60,00,000 రూపాయల నిధులతో లింక్ తార్ రోడ్ల నిర్మాణానికి ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీలోని రోడ్లకు మార్దశ తిరిగిందన్నారు. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ రేషన్ కార్డులు ఉండాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన జారీ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడానికి ప్రయత్నం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర, బీజేపీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్ ఎర్రి నాయుడు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, జడ్పీటీసీ సుర్ల వెంకటగిరి బాబు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ గౌరీ నాయుడు, పప్పుశెట్టిపాలెం సర్పంచ్ విజయలక్ష్మి, కటరమ్మ సర్పంచ్, తెలుగుదేశం నాయకులు బెల్లపు కొండలరావు మరియు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎంత అనుకుంటే అంత మంచిది. వెనక్కండి వెనక్కి జరగండి సార్. రండి సార్. జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు, సర్పంచ్, ఎంపీటీసీలకు, అదేవిధంగా ఈ 3 గ్రామ పంచాయతీలకి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వ అన్నీ కలిపి ఈ రోజు మళ్ళీ మనం ఏంటంటే పూర్వ వైభవం వస్తుంది అంటే మనందరం కూడా ఆనందించవలసిన విషయం. ఇకపోతే ఈ రోడ్డు సుమారుగా 3 పంచాయతీలు కవర్ చేసి ట్రైబల్ గ్రామాలన్నీ కూడా కొన్ని దగ్గర అప్పట్లో 2014-19 నుంచి కొన్ని లింక్ రోడ్లు వేసాం. మిగతా అన్నీ కూడా ఇప్పుడు వేసుకోవడానికి ఏంటంటే 4 కోట్లు సుమారు గ్రాంట్ ఇచ్చినటువంటి మన కలెక్టర్ గారికి ఏంటంటే మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన ఈ రోజున ఇప్పుడు మన మేడం గారు మాట్లాడమంటారు సార్. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రజానాయకులందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకి, సోదరీమణులందరికీ కూడా నా నమస్కారాలు. ప్రెస్ వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ రోడ్డు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ గతంలో మనం ప్రభుత్వం లేకపోవడం వల్ల ఏది లేకపోయాం. మనం అందరి దయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాను. అయిన వెంటనే కలెక్టర్ గారు, మేము మన నాయకులందరూ మాట్లాడుకొని మరి ఈ రోడ్డు సుమారు పిఎన్డి పాలెం, పప్పుశెట్టిపాలెం, పెసరాడ, అప్పన్నపాలెం, కంటారం, అడ్డలో అని చెప్పి ఈ గ్రామాలన్నీ కూడా ఈ రోడ్డు పని వెళ్తుందమ్మా. అది ఇప్పటి నుంచి ఈ ఏరియా రోడ్లు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం వల్ల, మీ వల్ల, మీ సహకారం వల్ల, అధికారుల సహకారం వల్ల ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం వేయడానికి శాంక్షన్ అయింది. దీనికి మొత్తం ఖర్చు ఒక్క రోడ్డుకి 4,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. టెండర్స్ కూడా అయిపోయి కాంట్రాక్టులు కూడా వచ్చారు. మరి ఈ సీజన్లోనే 2-3 నెలల్లోనే ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దాని ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే పప్పుశెట్టి ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ మీకు రేపేళ్ళతో కంప్యూటర్ ఓపెన్ చేస్తారు ఆన్లైన్. అంటే మీ ఊరిలో ఎవరికైతే కార్డులు లేవో
పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇస్తాను నేను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారని అనుకోవద్దు. ఏ పార్టీ వాళ్ళు సరే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు లేకపోతే మీ పెద్దలు అడిగి ఆన్లైన్ చేయండి. సంక్రాంతి నుంచి కొత్త కార్డులన్నిటికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, నిన్న పేపర్లో చూసుకుంటారు మీరు, ప్రెస్ వాళ్ళు కూడా రాయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మన బియ్యం ఇస్తున్నారు, రూపాయికి బియ్యం ఇస్తున్నారు. తెలుసు కదా మీకు కొంతమందికి, అంత తెలుసా? నాయకులు తెలిసే విషయం. అమ్మ మీరు కూడా చెప్తున్నాను, మీరు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి. ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? పేదవాళ్ళ కోసం ఇస్తుంది. నేను చూస్తున్నాను, గ్రామాలు చూస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ రూపాయికి బియ్యం ఇస్తే మన ఏరియా కాదు, పక్క ఏరియా చూశాను నేను. మన ఏరియాలో ఇంకా వరకు మంచోళ్ళు మన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో చూశాను. రూపాయికి బియ్యం ఇస్తే కొంతమంది బోకర్లకి 22 రూపాయలు అమ్మేస్తారు. అవునా కదా చెప్పండి? గవర్నమెంట్ మీకు రూపాయికి ఇస్తే మీరు 22 రూపాయలకి అమ్మేస్తే మరి బియ్యం ఎందుకు ఇవ్వాలా? ఎంత డబ్బు అవుతుంది? మీరు అమ్మేస్తున్నారు కదా 22 రూపాయలకి. ఆడేం చేస్తున్నారు తెలుసా మీకు? 40 రూపాయలకి ఆడమ్మేస్తున్నాడు. మీకు 22 రూపాయలు ఇస్తున్నాడు, నా కేజీ బియ్యం 40 రూపాయలకి ఆడమ్ముకుంటున్నాడు. నేను పెద్ద గొడవ కాకినాడలో, పేపర్లో పెద్ద న్యూస్. అంటే మీ ఏమనుకున్నదంటే, బియ్యం మీకు ఇస్తామంటే మీరు తినాలి, కానీ ఎవరికి అమ్మేస్తారుగా? ఎంత డబ్బు అవుతుంది అమ్మా? మీకు తెలుసు, మీకు తెలిసింది కాదు. సరే, నర్సీపట్నం నియోజకవర్గ పెన్షన్ నెలకి ఎంత ఇస్తున్నాం? 1,7 లక్షలు. జిల్లా మొత్తం మీద అయితే 107 కోట్లు. జిల్లా మొత్తం, అనకాపల్లి జిల్లా మొత్తం మీద నెలకి 107 కోట్ల రూపాయలు పెన్షన్కి ఇస్తున్నాం. 107 కోట్లు నెలకి. సంవత్సరానికి ఎంత అయింది? ఎన్ని కోట్లు అయింది? అంటే నేనేమంటానంటే, ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇస్తున్నాడులే, ఎవడికొస్త తినలే అనుకుంటే ఏం చేయలేం. అంచేది నేనేమన్నానంటే, ఇక్కడ ఉన్న నాయకులందరూ